ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు సోమవారం మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ పుష్ప మాట్లాడుతూ మండలంలో రాబో స్థానిక ఎన్నికల్లో సర్పంచులుగా ఎంపీటీసీలుగా జనసేన పార్టీ తరపున పోటీ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అలాగే మండలంలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన లోకేష్, దేవరాజులు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని జనసేన పార్టీ తరపున విజ్ఞప్తి చేయడంతో స్పందించిన కలెక్టర్ సుమిత్ కుమార్ వెంటనే స్పందించి ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగినది. పనిచేస్తున్న అనిల్ గారు అయితే ఇంకా వీళ్ళందరూ కూడా జనసేనకి జెండాలు మార్చకుండా ఒకే జెండా మోస్తున్న నాయకులు వీళ్ళని నేను గుర్తించినాను. ఎప్పటి నుంచో కూడా గుర్తిస్తా ఉన్నాను. వీళ్ళతో నేను వైజాగ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు నాతో కోఆర్డినేట్ చేసి లోపలికి కూడా పంపించడం జరిగింది. అలాగే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నాకు చెప్తారు వీళ్ళు. దీన్ని నేను ఆయనకు కూడా చేరుస్తున్నాను. కొంతవరకు చేరకపోవచ్చు. ఈసారి బలంగా తీసుకొని వెళ్తామని వీళ్ళందరి ముఖ్యంగా కూడా నేను తెలియజేస్తున్నాను. జై జనసేన. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంకి విచ్చేయడం జరిగింది. కిరణ్, అన్న శాంతమూర్తి అన్న వీళ్ళందరూ పిలుపు మేరకు నేను రావడం జరిగింది. పార్టీ ఇక్కడ ఎప్పటి నుంచో కూడా బలంగానే ఉంది. దాన్ని బలోపేతం ఇంకా చేయాలని ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేసేదానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. దీన్ని మా పవన్ కళ్యాణ్ దృష్టికి నేనే తీసుకొని వెళ్దామని ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇక్కడ వీళ్ళు అనేక సమస్యలు, పవన్ కూడా ఈ మధ్య చాలా సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా చాలా మందికి హెల్త్ ఇష్యూలు వాళ్ళకందరికి కూడా తన వంతుగా కృషి చేస్తా ఉన్నాడు. ఇంకా కూడా ఒక సమస్యని మేము పెద్దల దగ్గర తీసుకుపోయి పరిష్కారం చేద్దామని ఆశిస్తున్నాము. కలెక్టరేట్ కూడా వెళ్ళాము. ఈ మధ్యలో పొన్నాయిగుందర్ గారు మేమందరం కూడా కలిసి మొన్న వాళ్ళకి 50,000 కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ మధ్యనే కలెక్టర్ గారు కూడా చాలా రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు. ఇట్లా వాటికి మాకు అలాగే ముందుకు తీసుకొని బలంగా కూడా ఈ పార్టీలు ఎవరో లేదు, జనసేన లేదు అనే వాళ్ళకి ఒకటే సమాధానం. మా సమాధానం ఏంటంటే పార్టీ బలంగా ఉంది. దాన్ని కొంచెం గుర్తించి నాయకులు కూడా లోకల్ పాలిటిక్స్ చేయకుండా నాయకులు వారికి, అధిష్టాన అధ్యక్షుల వారికి, మా ఉప ముఖ్యమంత్రికి తెలియజేయాలి. నేను కూడా దీన్ని తీసుకువెళ్ళడానికి ఆయన దృష్టిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నా వంతుగా. జై జనసేన, జై హింద్ చేయాలని అనుకుంటా ఉన్నాను. పార్టీని వదలకుండా అప్పటి నుంచి కూడా PRP నుంచి కూడా నాతో కలిసి పనిచేస్తున్నా